ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు శామ్ రమ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నిన్న మనమైతే షార్ట్ పెట్టికోటు ఎలా కుట్టాలి ఏంటి అనేది నేర్చుకున్నాం కదా. అందరికీ చూసిన వాళ్ళకి అందరూ కూడా అర్థమైందా? ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఏంటంటే మన వీడియోలో నేర్చుకోబోయేది తాతయ్య బన్నీ అనమాట. తాతయ్య వాళ్ళు వేసుకుంటారు కదా, వాళ్ళు వేసుకునే బన్నీ. ఓకే, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇంకా మన ఛానల్లో కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి మన ఛానల్ అయితే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకేంటంటే కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని క్లిక్ చేయండి, ఆల్ అనే బటన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకే ముందుగా వస్తుంది. మీరు బెల్ సింబల్ క్లిక్ చేయకుండా ఆల్ అని క్లిక్ చేయకుండా ఉంటే వీడియో అనేది మీకు ముందుగా రాదనమాట. దయచేసి అర్థం చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా తాతయ్య బన్నీ ఎలా కట్ చేయాలి ఏంటనేది చూద్దాం. మెయిన్గా ఏంటంటే డైరెక్ట్గా నేను క్లాత్ మీద చెప్పకుండా పేపర్ కటింగ్ చెప్తున్నాను. పేపర్ కటింగ్ ఎట్లా అంటే మనం డైరెక్ట్గా క్లాత్ మీద చెప్తే క్లాత్ అనేది కొంచెం ఖరాబ్ అవుతుంది. అంటే స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి పేపర్ మీదనే నేర్చుకోవాలన్నమాట. అదే డైరెక్ట్గా మనం మెయిన్ క్లాత్ మీద నేర్చుకున్నామంటే కొంచెం పొరపాట్లు జరుగుతాయి. అందుకని మెయిన్ క్లాత్ మీద వద్దు, పేపర్ మీద ప్రయోగం చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఎందుకంటే అది కొంచెం షేప్ అది అటు ఇటు పోయిందంటే మనం అక్కడ పడేసి ఇంకోటి తీసుకోవచ్చు కదా. అందుకని మెయిన్ పేపర్ మీద నేను డ్రాయింగ్ అయితే గీసి చూపిస్తాను. రేపు మళ్ళీ మనం కటింగ్ అట్లా స్టిచ్చింగ్ అట్లా చూసుకుందాము. ఈరోజైతే తాతయ్య బన్నీ ఎలా కుట్టాలి ఏంటి అనేది నేర్చుకుందాము. ఇంకోటి ఏంటంటేనండి, మెయిన్ రిక్వెస్ట్ చేసేది, నేను మీ ద్వారా కోరుకునేది ఒక సబ్స్క్రైబు, లైక్ అనమాట. కుదిరితే ఎవరికైనా షేర్ చేయండి. అదే బయట కొంతమంది వీడియోలు చేసేవాళ్ళు మామూలుగా క్లాసులు చెప్తారనమాట, ఆన్లైన్ క్లాసు వాళ్ళకి ఫీజు పే చేయాలి. నాకు అట్లాంటిది ఏం అవసరం లేదండి. నేను మనీ కోసం కాదు, అంటే తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు అట్లా ఆన్లైన్ క్లాసులు పెట్టేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటారనమాట. అట్లా చేసుకొని ఆన్లైన్ క్లాసులు ఫీజు కట్టేసి నేర్చుకోవడం జరుగుతుంది. మనకు అట్లాంటిది ఏం లేదు, నేను ఫ్రీగా నేర్పించాలనుకుంటున్నాను. నేను కోరుకునేదల్లా ఒకే ఒక్కటండి, మీ యొక్క సబ్స్క్రైబు, లైక్, కుదిరితే కామెంట్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. ఇంకా అంతకుమించి నాకు ఇంకేం అవసరం లేదు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కటింగ్ ఎట్లా ఏంటి అనేది చూద్దాం. ముందు ఒక న్యూస్ పేపర్ తీసుకుందాం. మనం షార్ట్ పెట్టికోట్ కూడా మనం న్యూస్ పేపర్ మీదనే కటింగ్ అనేది చూపించాను కదా. ఇది కూడా మనం ఫస్ట్ తాతయ్య బన్నీ కూడా న్యూస్ పేపర్ మీదనే ప్రాక్టీస్ చేయాలి. మెయిన్ క్లాత్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేయొద్దు. ఫస్ట్ ఎవరైనా సరే, నేనైనా మీరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా న్యూస్ పేపర్ మీదనే మనం ప్రాక్టీస్ అనేది చేయాలి. అలాగే న్యూస్ పేపర్లో మెయిన్ మధ్యలో ఉన్న పేపర్ని ఇలా తీసుకొని ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత వెడల్పు ఎక్కువ ఎటుంది, పొడవు ఎక్కువ ఎటుంది అనేది చూడండి. ఓకే, పొడవు వచ్చినకెళ్ళే మనం ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఇట్లా అడ్డంగా చూపిస్తున్నా, ఇదేమో వెడల్పు తక్కువ వచ్చింది, ఇలా పొడవు ఎక్కువ వచ్చిందనమాట. పొడవు ఎక్కువ వచ్చినకెళ్ళి మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎందుకంటే బన్నీ అనేది, తాతయ్య బన్నీ అనేది పొడవు ఎక్కువ రావాలి కదా. అందుకనే పొడవు ఎట్టుంది, వెడల్పు ఎట్టుంది అనేది చూసుకోవాలి. చూడండి, ఇంకా నేను కొంచెం ఎడంగబెట్టి చూపిస్తున్నా. మనకి పొడవు వచ్చినకెళ్ళే మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇట్లా పేపర్లో ఉన్న మిడిల్ పేపర్ నేనైతే తీసుకున్నాను. ఈ వీడియో అనేది మెయిన్ వచ్చేసి కొత్త వాళ్ళకనండి, అనమాట. కొత్తగా ఎవరైతే స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి. ఇట్లా అడ్డంగా వచ్చేసి వెడల్పు ఎక్కువ ఉంది, ఇట్లా పొడవు ఎక్కువ ఉందన్నమాట. ఈ పొడవు ఎక్కువగా ఉన్నకెళ్ళే మనం ఈ పేపర్ని ఇలా ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. అప్పుడే మనకి తాతయ్య బన్నీ అనేది పొడవు అనేది కొంచెం ఎక్కువగా వస్తుందన్నమాట. వెడల్పు ఉన్నకెళ్ళేస్తే పొడవు అనేది, బన్నీ పొడవు అనేది రాదు. ఓకే, ఇట్లా మనం పేపర్ని ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా సేమ్ మొన్న మనం షార్ట్ పెట్టికోట్ని ఎలా అయితే ఫోల్డింగ్ వేసామో ఇది కూడా అంతే సేమ్, రెండు కూడా ఒకేలాగనమాట. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇట్లానే ఉంటాయండి. రెండు రకాలుగా మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు. తాతయ్య బన్నీ అయినా మన జాకెట్ అయినా ఏదైనా, అంటే లంగా జాకెట్ ఉంటుంది కదా, జాకెట్ అయినా, షార్ట్ పెట్టికోట్ అయినా, లాంగ్ పెట్టికోట్ అయినా ఇదే మడతలు అనమాట. ఇంకొక మడత కూడా ఉంది.
ఓకే. ఇప్పుడు నేను ఈ ఫోల్డింగ్‌లు ఎలా వేశాననేది మీకు అర్థమైంది గదా! పొడవు ఎటొస్తుంది, వెడల్పు ఎటొస్తుంది అనేది చూసుకొని మీరు ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. చూడండి నేను ఒకసారి డ్రాయింగ్ గీసేటప్పుడు చూపిస్తున్నా చూడు. అంటే డ్రాయింగ్ గీయటానికి ముందు మనం ఇవి చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు గూడా డ్రాయింగ్ గీసేటప్పుడు ఇలా చెక్ చేసుకోండి. చూడండి నాకు ఎదురుగా అవతల వైపు ఇలా లేయర్స్ ఉన్నాయి చూడండి. 4 లేయర్స్ 4 భాగాల మీద 4 మడతల మీద అలా ఉన్నాయన్నమాట చూడండి. ఓకే. నాకు ఎదురుగా అలాగే నా రైట్ హ్యాండ్‌కెళ్ళి చూడండి. అలాగే లెఫ్ట్ హ్యాండ్‌కెళ్ళి నా వైపునేమో ఓపెన్ అనేది లేదు. ఓకే. ఇలా వేసుకోండి. సేమ్ మనం షార్ట్ పెట్టికోట్ ఎలాగ ఫోల్డింగ్ చేసుకున్నామో ఇది గూడా అంతే. అది ఆ వీడియో చూసారంటే మీకు గూడా అర్థమవుతుందనమాట. అది ఇది ఒకేలాగా. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నా గదా! ఇక్కడ మనం ఆహ్, మెడ కట్ చేయాలనమాట. మెడ డ్రాయింగ్ జేయాలి. అలాగే ఇక్కడొచ్చేసి చంక భాగం అనమాట. ఓకే. యువతలేమో మెడొచ్చేసిద్ది. మిడిల్‌లోనేమో షోల్డర్ వస్తుంది. అవతలేమో చంక భాగం వస్తుంది. ఓకే. ఇక్కడ షోల్డర్ వచ్చిద్దని చెప్తున్నా అనమాట. ఓకేనా. ఇక్కడ పొడవొచ్చేసిద్ది. ఇక్కడ మనకి చంక డౌన్ అనేది వస్తుంది. ఇలా మనం సెట్ చేసుకోవాలి. ఓకే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకా కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ కూడా క్లిక్ చేయండి. ఓకే. ఇలా పెట్టేసిన తర్వాత మనం ఇప్పుడు డ్రాయింగ్ అనేది గీసుకోవాల్సి ఉంటది. అర్థమైంది గదా! పేపర్ ఫోల్డింగ్ ఎలా ఏసాము, ఏంటి అనేది అర్థమైంది గదా! ఇప్పుడు మనం మెడ దగ్గర డ్రాయింగ్ ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను చూడండి. ఓకే. ఈ ప్లేస్‌లో మనం మెడ అనేది తీయాలి. అర్థమవుతుంది గదా! మెడ అనేది ఇక్కడ తీయాలి. దేనికైనా మనం మెడనే డ్రాయింగ్ చేసుకోవాలి. ఓకే. చూడండి దీన్ని ఇటు నాకెదురుగా తిప్పుకుంటున్నా. ఎందుకంటే మీకు గూడా నీట్‌గా ఉంటదని జెప్పేసి, నీట్‌గా కనపడుతుంది అని జెప్పేసి నేను ఇలా తిప్పాను చూడండి. పొరలు అబ్జర్వ్ చేసుకోండి. మెయిన్ మీరు డ్రాయింగ్ గీసుకునేటప్పుడు, కట్ చేసుకునేటప్పుడు కరెక్ట్‌గా వేశానా లేదా అనేది మీరు చూసుకోండి. ఓకే. ఈ ప్లేస్‌లో మనం ఇప్పుడు మెడ వెడల్పు, పొడవు అనేది తీసుకుందాం. ఓకే. ఇప్పుడైతే ఇంక లేట్ చేయకుండా డ్రాయింగ్ గీసేసుకుందాం చూడండి. మీకు క్లారిటీగా కనపడుతుంది గదా! అలాగే నేనేసిన ఫోల్డింగ్‌లు గూడా మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ జూమ్ చేసి దగ్గరకు తీసుకొని నేను ఇలా చూపిస్తున్నాను చూడండి. మీకు కరెక్ట్‌గా కనపడాలి అని జెప్పేసి. చూడండి. ఇప్పుడు మనం టేప్ తీసుకుందాం. టేప్‌తోనే కొలతలనేది తీసుకుందాము. ఇప్పుడు నేను అందాజుగానే నేర్పిస్తున్నా అండి. అంటే ఇప్పుడు మనం చిన్న పిల్లలు ఉదాహరణకొచ్చేసి ఏదన్నా ఫ్లవర్ గీయండి అని జెప్పేసి గీ మమ్మీ అన్నప్పుడు మనం ఏం జేస్తాం పేపర్ మీద ఇలా ఉంటుంది అని జెప్పేసి దాని షేప్ అనేది ఇలా ఉంటది పువ్వు అని జెప్పేసి మనం గీసి చూపిస్తాం గదా! అలాగే ఇక్కడ గూడా నేను అంతేననమాట. పేపర్ మీద తాతయ్య బన్నీ ఇలా ఉంటుంది అనేది పేపర్ మీద మీకు ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నా. ఓకే. టేప్ తీసుకొని మనం ఫస్ట్ 2 ఇంచులు మార్కింగ్ అనేది చేసుకుందాం. ఓకే. 2 ఇంచుల కాడికి మనం మార్కింగ్ అయితే చేసుకుందాం. ఇంకెక్కువగా ఉంటది తాతయ్య వాళ్ళకి. సన్నగున్నోళ్ళకి ఒకలా ఉంటుంది. లావుగున్నోళ్ళకి ఇంకోలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను అందాజుగా ఒక 2 ఇంచులు పెడుతున్నా. ఓకే. రేపు ఇంకా నేను నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే పర్ఫెక్ట్‌గా మెయిన్ క్లాత్ మీద ఎలా పెట్టాలో అలా పెట్టిస్తాను. ఇప్పుడైతే అందాజుగా 2 ఇంచులు మార్కింగ్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు షోల్డర్ వచ్చేసి డ్రాయింగ్ గీసుకుందాం. మెడ 2 పెట్టుకున్నాము. అలాగే షోల్డర్ వచ్చేసి 3 ఇంచుల కాడికి మార్కింగ్ పెట్టుకుందాం. ఇది గూడా అంతే షోల్డర్ అనేది. సన్నగున్నోళ్ళకి కొంచెం తక్కువగుంటుంది. లావుగున్నోళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటది గాబట్టి, నేనిక్కడ ఈ షోల్డర్ గూడా అందాజుగా పెట్టేస్తున్నా. ఓకే. ఇలా 3 ఇంచుల కాడికి షోల్డరు. ఇప్పుడొచ్చేసి మెడ పొడవు తీసుకుందాం. మెడ పొడవొచ్చేసి గూడా కొంతమంది తాతయ్య వాళ్ళు బాగా హైట్ ఉంటారు. కొంతమంది కొంచెం హైట్ తక్కువగా ఉంటారు గాబట్టి, ఈ పొడవనేది గూడా వాళ్ళ యొక్క హైట్‌ని బట్టి మారతా ఉంటదనమాట. ఓకే. కానీ నేనిక్కడ అందాజుగా 5 ఇంచెస్ కాడికి మార్కింగ్ బెడుతున్నా. ఓకే. 5 ఇంచులు. ఇక్కడ నేను అందాజుగా 5 ఇంచులు మార్కింగ్ పెడుతున్నాను జాంపుగా అనమాట. అలాగే ఈ కొలతలు గూడా హైట్‌గా ఉన్న తాతయ్య వాళ్ళకి ఒకలాగా, హైట్ తక్కువగా ఉన్న తాతయ్య వాళ్ళకి ఒకలాగా ఉంటదనమాట. వాళ్ళ యొక్క హైట్‌ని బట్టి మారతా ఉంటది. అలాగే మనం ఎప్పుడైనా రౌండ్ తీసేటప్పుడు ఇలా డబ్బా షేప్ లాగా గీసుకోవాలి. మీరెప్పుడైనా సరే మెడ రౌండు, చంక రౌండ్ తీసేటప్పుడు ఇట్లా డబ్బా షేప్ లాగా గీయండి. అప్పుడే మీకు చక్కగా మీకు రౌండ్ షేప్ అనేది బాగొస్తుందనమాట. ఇక్కడ నేనొచ్చి వీ నెక్ పెడుతున్నాను. వీ నెక్. ఇక్కడ మా మా తాతయ్యకి నేనెలా కట్ చేసేదాన్నో, ఇక్కడ నేను అదే విధంగా మీకు చూపిస్తున్నా. మా తాతయ్య వీ నెక్ తొడిగేవాడనమాట.
మీకు కావాలనుకుంటే మీరు రౌండ్ షేప్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే. నేనైతే వి షేప్ చూపిస్తున్నా. ఓకే. రౌండ్ షేప్ ఇంకా చాలా ఈజీ అనమాట. వి షేప్ కొంచెం కష్టంగా ఉంటది. అంటే నెక్కు తిరిగే కాడ మనం కొంచెం తెలివి ఉపయోగించాలనమాట. ఓకే. ఈ వి షేప్ తీసేది కూడా ఒకసారి చూడండి. నేను ఎట్లా పెడుతున్నాననేది. చూడండి, పైన కార్నర్ ఇలా పెట్టేసేయాలి. ఓకే. నేను స్కెచ్ ఉన్న దగ్గర చూడండి, పైన, పైన ఒకలాగా, పైన అలాగే కింద ఈ విధంగా సెట్ చేసుకోండి. ఈ కార్నర్‌లు కరెక్ట్‌గా ఉండాలనమాట. ఓకే. ఇట్లా పెట్టేసి గీయండి. ఓకే. మీరైతే ఇట్లా గీయకుండా కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు చుక్కల్లాగా పెట్టేసేయండి. మన ముగ్గులు వేసేవాళ్ళు చుక్కలు చుక్కలు పెడతారు కదా! అట్లా చుక్కలు పెట్టేసి లైన్ అనేది డ్రా చేయండి. ఇలా వి షేప్ అయితే తీయాలి. ఓకే. ఈ విధంగా వీ నెక్ తీసేటప్పుడు ఇలా జాగ్రత్తగా నీట్‌గా సెట్ చేసుకోవచ్చు. ఇంతసేపు ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానంటే కొంచెం మీకు కూడా అర్థం కావాలి గదా! లెంత్ ఎక్కువైతుందనేది అస్సలు చూడకండి. మీకు ఎంతవరకు అర్థమైతుందనేది చూడండి. ఇట్లా వి షేప్ పెట్టాలంటే కరెక్ట్‌గా ఆ పైన ఆ కోణం దగ్గర, అలాగే కింద ఇక్కడ గూడా మీకు బాగా అర్థమైందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. ఓకే. అలాగే షోల్డర్ గూడా మనం పెట్టేసాం గదా! 3 ఇంచుల కాడికి పెట్టేసాము. అలాగే ఇప్పుడు చంక డౌన్ అనమాట. చంక డౌన్ వచ్చేసి మనం 6 ఇంచులు పెడదాం. ఓకే. బాగా అనుకోండి, సారీ. బాగా చిన్నగా ఉన్నోళ్ళనుకోండి 5:30 పెట్టండి. తాతయ్య వాళ్ళు కొంతమంది చిన్నగుంటారు గదా! వాళ్ళకైతే 5:30 పెట్టండి. ఎవరికైనా కొంచెం హైట్ ఉన్నవాళ్ళు, బొద్దుగున్న వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళైతే 6 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే 6 ఇంచులు పెడుతున్నా. 6 ఇంచులు ఎందుకంటే కొంచెం చక్కగా ఫ్రీగా ఉంటదనమాట. చంక పట్టేసినట్టుగా లేకుండా 6 ఇంచులు పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఓకే. ఇట్లా మనం డబ్బా షేప్ లాగా గీయాలి. డబ్బా షేప్ లాగా గీసిన తర్వాత ఇప్పుడేంటంటే ఇంక మనం ఇక్కడ వచ్చేసి మనం చేతులు జాయింట్ చేసే పని లేదండి. ఇంకొకటేంటంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా గదా! మనం ఇక్కడ చేతులు జాయింట్ చేసేది లేదు అని జెప్పేసి అంటున్నాననమాట. ఓకే. ఇలా ఫస్ట్ వచ్చేసి మనం మెడ వి షేప్ తీసిన తర్వాత చంక్ డౌన్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు 1.5 ఇంచు కాడికి ఇలా మనం మార్కింగ్ అనేది సెట్ చేసుకోవాలి. చంక డబ్బా షేప్ గీసాం గదా! ఇక్కడ మనం చంక రౌండ్ తీయాలి. ఈ చంక రౌండ్ తీయడం కోసం చూపిస్తున్నా చూడండి. ఇట్లా చంక రౌండ్ తీయడం కోసం 1.5 ఇంచు కాడికి మనం మార్కింగ్ పెట్టాలి. 1.5. ఈ 1.5ని చూడండి ఇక్కడ కార్నర్‌లో ఇలా పెట్టాలి. ఇక్కడ పెట్టాలి. ఓకే. 1.5ని ఇలా పెట్టండి. చూడండి, 1.5 ఇక్కడుంది గదా! ఈ 1.5ని చక్కగా ఇలా పెట్టేసి మార్కింగ్ అనేది చేయండి. ఈ మార్కింగ్ గూడా సన్నగున్నోళ్ళకి ఒకలాగుంటుంది. ఉన్న వాళ్ళకి ఒకలాగుంటదనమాట. సన్నగున్నోళ్ళకేమో 1.5 1.5 అలా. లావుగా హైట్‌గా ఉన్నోళ్ళకి 1.5 అలా. ఓకే. మార్కింగ్ చేసిన తర్వాత ఇలా చుక్కల్లాగా గీసేయండి. చుక్కల్లాగా గీసేసి అప్పుడు రౌండ్ షేప్ అనేది తీయండి. మీకు ఈజీగా వచ్చేసిద్ది అప్పుడు. ఓకే. ఇలా రౌండ్ అనేది తీయండి. ఇంకా తాతయ్య బన్నీకి మనం హ్యాండ్స్ జాయింట్ చేయాల్సిన పని లేదండి. ఎందుకంటే మా తాతయ్య కూడా హ్యాండ్స్ అంటే హ్యాండ్స్ ఏపిచ్చుకునేవాళ్ళు కాదు. సెపరేట్‌గా దీంట్లోనే మనం హ్యాండ్స్ వచ్చేటట్టుగా మనం జాయింట్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే. హ్యాండ్స్ జాయింట్ చేయకపోవడం వల్ల మనకి చాలా సమయం, కనీసం ఒక పావు గంట, 20 నిమిషాలు మనకి టైం అనేది సేవ్ అయితుంది. ఓకే. నేను సేమ్ మా తాతయ్యకి నేను ఎలా కుట్టిచ్చేదాన్నో నేను అలాగే ఇక్కడ నేనైతే డ్రాయింగ్ చేసి నేనిక్కడ చూపిస్తున్నా. ఓకేనండి. ఇట్లా రౌండ్ షేప్ అనేది తీయండి. ఫస్ట్ డబ్బా షేప్ తీసుకొని అప్పుడు రౌండ్ షేప్ అనేది తీయండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. మీరు డైరెక్ట్‌గా మీరు మెయిన్ క్లాత్ మీద డ్రాయింగ్ చేయకండి. ఓకే. ఇట్లా పేపర్ మీదనే డ్రాయింగ్ చేసుకోండి. అలాగే పెన్ను గానీ, స్కెచ్ గానీ తీసుకోకండి. కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు పెన్సిలే తీసుకోండి. పెన్సిల్ కూడా షార్ప్‌గా చేయకండి. ముద్దుగా ఉంచేటట్టు చేయండి. ఎందుకంటే షార్ప్‌గా ఉంటే ఏమన్నా కొంచెం షేప్ అటు ఇటు పోతే మనం తుడపాలంటే కొంచెం పోదనమాట షార్ప్‌గా ఉంటే. ఓకే. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు పెన్సిలే వాడండి. ఓకే. ఇక్కడ మళ్ళీ నేను కొంచెం ఎడంగా పెట్టి చూపిస్తున్నా చూడండి. అలాగే ఇక్కడ మనం లూజ్ తీయాలి. లూజ్ అనేది తీసుకోవాల్సి ఉంటది. ఈ లూజ్ కూడా ఎట్లా అంటే మన తాతయ్య వాళ్ళకి పొట్ట కింద అనమాట. పొట్ట కింద ఎంత లూజ్ ఉందనేది చూసుకోవాలి. ఆ లూజ్‌ని బట్టే మనం ఈ యొక్క తాతయ్య బన్నీ లూజ్ అనేది తీసుకోవాల్సి ఉంటది. ఇక్కడ మనం హ్యాండ్స్ జాయింట్ చేసేది లేదు.
ఓకే, గుర్తుపెట్టుకోండి. హ్యాండ్స్ అనేది మనం జాయిన్ చేసేది లేదు. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నేనేంటంటే చెప్పేది హ్యాండ్స్ అనేది ఎట్లా తీయాలి, హ్యాండ్ లూజ్ ఎలా తీయాలి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మెడ గీయటం అయిపోయింది, చంక డౌన్ తీయటం అయిపోయింది కదా! ఇప్పుడు మనం తాతయ్య బన్ని లూజ్ అనేది చూసుకోవాలి. అలాగే చేతులు లూజ్ కూడా మనం ఎలా తీయాలి, ఏంటి అనేది నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ మనం టేపుని తీసుకోవాలి. చూడండి, ఇలా టేపుని తీసుకొని మన యొక్క చెయ్యి చూడండి, మన డ్రెస్ ఏసుకుంటే మన హ్యాండ్ పొడవు ఎక్కడికొస్తుందో అక్కడికి ఇలా టేపుని పెట్టేసి చూడండి కరెక్ట్‌గా. చూడండి ఎలా పెట్టేసి చూడండి. నేను లూజ్‌గానే పెట్టేసాను చూడండి. లూజ్ అబ్జర్వ్ చేయండి. ఇంత లూజ్ ఉండాలి. మనకి ఎవరికైనా లోపలున్న లోపలుండే షర్ట్ లోపల ఉండేదే కదా! తాతయ్య వాళ్ళకి కూడా ఫ్రీగా ఉంటేనే తొడుగుతారు కాబట్టి ఇలా ఫ్రీగా ఉండేటట్టు చూడండి. చూడండి, మొత్తం రౌండ్ అంతా 15 కాడికొచ్చింది. ఈ 15ని మనం పొడవ లూజ్ అనేది తీసుకుందాం. అలాగే 15లో సగం ఎంత 7:30 వస్తుంది గదా! ఈ 7:30 మన యొక్క చేతు లూజ్ అనమాట. ఓకే, చూడండి నేనెలా పెడుతున్నాను. 15లో సగం 7:30. ఈ 7:30ని మనం లూజ్ కిందలా పెట్టేసేయాలి. ఓకే, కానీ ఇక్కడ మనకి 7:30 పెట్టామంటే మనకి పేపర్ అనేది సరిపోవట్లేదు చూడండి. కొంచెమే ఉంది. కానీ మనం 7:30 పెట్టేసామంటే పేపర్ సరిపోదు గాబట్టి జస్ట్ కొంచెం అందాజుగా మనమైతే పెట్టేసుకుందాం. రేపు మెయిన్ క్లాత్ మీద మన యొక్క చంక లూజ్ ఎంతొస్తే అంతే పెట్టేసేద్దాం. చూడండి, 7:30 వస్తే ఇక్కడ క్లాత్ అనేది సరిపోదనమాట. లేదు గదా, క్లాత్ ఎక్కువ లేదు గదా! ఈ పేపర్ అనేది కొంచెమే ఉంది గాబట్టి నేను జస్ట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మనం ఎలా పెట్టాలి, డ్రాయింగ్ ఎట్లా ఉంటదనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ నేను అందాజుగా పెట్టేస్తున్నా. మన హ్యాండ్ లూజ్ వచ్చేసి 15 ఉంది. కానీ ఇక్కడ నేను జస్ట్ అందాజుగా పేపరే గదా, మనం పడేసేదే గాబట్టి అందాజుగా పెడుతున్నా. రేపు మాత్రం మెయిన్ క్లాత్ మీద మనకి ఎలా వస్తుందనేది నేను పర్ఫెక్ట్‌గా చూపిస్తా. అలాగే ఇప్పుడొచ్చేసి ఇక్కడ మనం లూజ్ గూడా అందాజుగా పెట్టేసుకుందాం. ఇక్కడ లూజ్ ఎట్లా అంటే మన తాతయ్య వాళ్ళకి పొట్ట కింద ఎంత లూజ్ ఉంటది, పొట్ట దగ్గర ఎంత లూజ్ ఉంటది అనేది చూసుకొని మనం ఇలా మార్కింగ్ జేసుకోవాలనమాట. ఇది గూడా నేను రేపు ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. లూజు అందాజుగా నేను తీసైతే పెడుతున్నాననమాట. ఓకే, ఇది పొట్ట కింద అలాగే తాతయ్య వాళ్ళ పొట్ట దగ్గర ఎంత లూజ్ ఉంటే అంత లూజే పెట్టుకోవాలి. పెట్టేసుకొని ఇట్లా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హ్యాండ్స్ అయితే మనం చంక డౌన్ అయితే కట్ చేయకూడదు. ఈ చంక కట్ చేయకుండానే మనకి హ్యాండ్స్ వచ్చేసినట్టుగా ఉంటదనమాట. చక్కగా నీట్‌గా ఉంటది. నేను మా తాతయ్యకి ఎలాగా కట్ చేసి కుట్టేదాన్నో నేను ఇక్కడ అలాగే చూపిస్తున్నా. ఓకే, ఈ విధంగా చంక లూజు, నడుం దగ్గర లూజు, చెస్ట్ లూజ్ అనేది తీయాలి. ఓకే, ఇక్కడ మాత్రం మనం కట్ చేయకూడదు. ఓకే, కట్ చేయకుండానే మనం ఓన్లీ మెడ అలాగే మన పొట్ట దగ్గర, చెస్ట్ దగ్గర లూజ్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే మనకి చిన్నపాటి హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయన్నమాట. ఓకేనండి. నేను ఇంకా తర్వాత కట్ చేసిన తర్వాత మీకొక ఐడియా అనేది వస్తుందన్నమాట. ఓకే, చిన్న హ్యాండ్స్ లాగైతే వస్తాయన్నమాట. మనకి కనీసం ఒక 20 నిమిషాల పనైతే తగ్గుతుంది. ఓకే, హ్యాండ్స్ కావాలన్నా మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకోవచ్చు. నేనైతే మా తాతయ్యకి హ్యాండ్స్ జాయింట్ చేసేదాన్ని కాదు. ఆయన బన్నీ నేను పుట్టక ముందు నుంచే ఆయన బన్నీలు ఎలా ఉంటాయో నేను అలాగే కుట్టేసి ఇచ్చేదాన్ననమాట. అందుకని ఇక్కడ నేను కూడా హ్యాండ్స్ అనేది జాయింట్ చేయట్లేదు. దీంట్లో కూడా 3 రకాలు ఉన్నాయండి. హ్యాండ్స్ లేకుండా, హ్యాండ్స్ జాయింట్ చేసి, హ్యాండ్ కూడా దీంట్లోనే వచ్చేటట్టుగా తీసే రకంగా మొత్తం 3 రకాలు ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం ఒకేసారి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదు. ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకొని తర్వాత బ్యాక్ పార్ట్ కొంచెం తీయాలి. ఓకేనండి. మొత్తం ఒకేసారి కట్ చేసామంటే షేప్ అనేది అసలు ఏం లేదు, మొత్తం ఈ పేపర్ మొత్తం కూడా వేస్ట్ అయిపోతుందనమాట. కాబట్టి చూడండి, నేను చూపిస్తున్న ఈ పైది మాత్రమే కట్ చేయాలి. ఓకే, పైది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, కిందది వచ్చేసి బ్యాక్ పార్ట్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే మనం పైన ఉన్నదే కట్ చేసుకుందాం. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఎక్కడ అర్థం కాలేదు ఏంటనేది కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ని డ్రాయింగ్ గీసుకుందాం. చూడండి, బ్యాక్ పార్ట్ మెడ రౌండ్ అనమాట. 2 ఇంచులు నేను మార్కింగ్ పెడుతున్నా. సరిపోతుందండి, ఎక్కువ ఏం అవసరం లేదు. బ్యాక్ పార్ట్ 2 ఇంచులు సరిపోతుంది. మీకు నేను ఇక్కడ వీ షేప్ పెట్టాను కదా, మీకు వీ షేప్ వద్దనుకుంటే మీరు రౌండ్ షేప్ కూడా తీసుకోవచ్చు.
అంటే మీ మీ దగ్గర వాళ్ళు తాతయ్య వాళ్ళు ఏ షేప్ తొడిగితే మీరు ఆ షేప్ పెట్టేయచ్చు. రౌండా లేదంటే వి షేప్ అనేది పెట్టేసేయండి. ఇట్లా చక్కగా రౌండ్ తీసేయండి. మీకు ఇటు రౌండ్ రాదంటే డబ్బా షేప్ లాగా తీసుకొని రౌండ్ షేప్ అనేది సింపుల్‌గా తీసేయండి. ఇది పేపర్ మీద కదండీ! ఇంకా రేపొద్దున నేను మెయిన్ క్లాత్ మీద ఇంకా వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా లెంత్ అయితుందనేది మీరు పట్టించుకోకండి. మీరు ఎంతవరకు నేర్చుకుంటున్నారు, ఎంతవరకు అర్థమైతుంది, నేను ఎంతవరకు మీకు చెప్పగలుగుతున్నాను అనేది క్యాచ్ చేయండి. ఇంకిక్కడ మనం నీట్‌గా వచ్చే వరకు నేను నేర్పిస్తున్నా కాబట్టి మీకు కొంచెం టైం పడతది. వీడియో లెంత్ అయితే అవుతుంది. ఇక్కడ మనం షోల్డర్ అనేది అంటే చంక డౌన్ అనేది తీయకూడదు. ఓకే. చంక డౌన్ అనేది తీయకూడదనమాట. ఇప్పుడు మనం ఓన్లీ ఇక్కడ నడుం దగ్గర లూజ్ మాత్రమే, చెస్ట్ దగ్గర, నడుం దగ్గర ఈ లూజ్ మాత్రమే తీసుకోవాలి. అర్థమవుతుంది గదా! ఇది లూజ్ ఎంతుందనేది పెట్టుకొని ఈ విధంగా చంక డౌన్‌లోకి అలా మార్కింగ్ చేసుకున్నాం మనం. నడుం దగ్గర నుంచి చెస్ట్ దగ్గర నుంచి చంకలోకి ఇలా మార్కింగ్ చేసుకున్నాం. ఇలా చక్కగా నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం హ్యాండ్స్ జాయింట్ చేయట్లేదు చూడండి. అలాగే ఏంటంటే మనం మిషన్ కాడికెళ్ళి, టైలరింగ్ షాప్‌కెళ్ళి నేర్చుకోవాలి అంటే, మనకి కనీసం ఈ తాతయ్య బన్నీ నేర్చుకోవడానికి చాలా టైం పడతదండి. కనీసం 1 వీక్ టైం పడతది. వాళ్ళు ఎమ్మటే చెప్పరనమాట. కొంచెం చిన్నగా తేపకొక పాటు అట్లా నేర్పిస్తారనమాట. అలాగే ఇక్కడ మనమేంటంటే చక్కగా మీరు ఇంట్లో ఉండే పర్ఫెక్ట్‌గా నేర్చుకోవచ్చు. 2, 3 రోజుల్లోనే మీకు పర్ఫెక్ట్‌గా మీ చుట్టుపక్కల ఉన్న తాతయ్య వాళ్ళకు ఎలా కొలతలు తీసుకోవాలి, ఎలా కుట్టాలి అనేది నేను నీట్‌గా మీకు చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. మీరు ఇంట్లో ఉండే చక్కగా స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవచ్చు. చూడండి నేను మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఇలా తాతయ్య బన్నీ అయితే కట్ చేయాలి. చక్కగా వచ్చేసింది కదండీ! పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇక్కడ మనకి చేతులనేది వస్తాయన్నమాట. ఇక్కడ చేతులనేది వస్తాయి. ఇక్కడ వరకు షోల్డర్ అండి. ఇక్కడ వరకు షోల్డరు. అలాగే ఇక్కడి నుంచి ఈ పొడవంతా గూడా మనకి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ వచ్చినట్టే ఉంటది. కాపోతే చిన్న చేతుల్లాగా వస్తాయన్నమాట. తాతయ్య వాళ్ళకేసుకుంటే బావుంటది. ఈ వి షేప్ కూడా మీకొద్దు అనుకుంటే రౌండ్ షేప్ కూడా తీసుకోవచ్చు. నచ్చిందండి? వీడియో అర్థమైందా? అర్థమైతే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. ఎక్కడ అర్థం కాలేదనేది నేను మీకు మళ్ళీ రేపు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.